హలో అందరికీ, ఈరోజు వీడియో వచ్చేసి నా జ్యువెలరీ కలెక్షన్. నేను నా రెడీమేడ్ గోల్డ్ జ్యువెలరీ అంతా జాయ్‌లుకాస్ అండ్ మలబార్లోనే తీసుకున్నాను. 1-2 ఐటమ్స్ మాత్రం వేరే దగ్గర తీసుకున్నాను. అండ్ గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకున్నవి మొత్తం శ్రీ భవానీ జ్యువెలర్స్లో చేయించుకున్నాను. ఇది శంకర్పల్లిలో ఉంది. నేను అడిగిన డిజైన్స్ యాజ్ ఇట్ ఈస్గా చేసి ఇచ్చారు, అది కూడా లైట్ వెయిట్లో. ఇది 24 క్యారెట్స్ గోల్డ్తో చేయించుకున్న తీగ. చాలా డెలికేట్గా ఉంటుంది, అందుకనే దీని వెయిట్ వచ్చేసి 30 గ్రామ్స్. ఇది లైట్ వెయిట్ చోకర్ టైప్ నెక్ పీస్, రెడ్ అండ్ వైట్ స్టోన్స్ అండ్ పర్ల్స్తో వచ్చింది. ఇది జస్ట్ 10 గ్రామ్స్లోనే అయింది. కొంచెం సిమిలర్ మోడల్లో మీడియం లెంత్ నెక్లెస్ ఇది. దీనికి 40 గ్రామ్స్ అయింది. ఇందాక చూపించింది 10 గ్రామ్స్ వెరీ షార్ట్ చోకర్ టైప్లో ఉంది కదా, ఇది మీడియం లెంత్లో ఉంటుంది. నేను నెట్ గోల్డ్ వెయిట్ చెప్తున్నాను, స్టోన్స్ వెయిట్ యాడ్ చెయ్యట్లేదు. ఇది మీడియం లెంత్ నెక్లెస్. మా మమ్మీకి నచ్చిందని తీసుకున్నాను. 33 గ్రామ్స్ పడింది దీనికి. ఇది కూడా 22 క్యారెట్స్ గోల్డ్ ఫ్రమ్ జాయ్‌లుకాస్. ఈ నక్షి నెక్లెస్ 40 గ్రామ్స్ అయింది. ఇది పెళ్ళి తర్వాత మా అమ్మ చేపించారు. శ్రీ భవానీ జ్యువెలర్స్ వాళ్ళు ఇలా నేను చేపించుకున్న అన్ని ఆర్నమెంట్స్కి కార్డ్ ప్రొవైడ్ చేశారు. దీనిపైన వెయిట్, ప్యూరిటీ అండ్ డేట్ కూడా ఉంటుంది. ఈ నెక్లెస్ డీటెయిల్స్ నాకు పెద్దగా గుర్తులేవు, ఎందుకంటే ఇది 2021లో తీసుకున్నాను. ఇది సిల్వర్ ఆర్నమెంట్, గోల్డ్ కాదు. ఈ ఇయర్ రింగ్స్ నా ఫేవరెట్. ఇప్పటికి ఒక 40 to 50 టైమ్స్ యూస్ చేసి ఉంటాను. ఇది నాన్ పట్టి. యాక్చువల్గా ఇది మా అమ్మది, బట్ నాకు నచ్చిందని ఇచ్చేశారు. ఇలా సగం ఐటమ్స్ మా మమ్మీవి నాకు నచ్చి తీసేసుకున్నాను. ఈ గోల్డ్ జుమ్కాస్ జాయ్‌లుకాస్లో తీసుకున్నాను. ఇవి 30 గ్రామ్స్ ఉన్నాయి. సేమ్ ప్యాటర్న్లో బట్ కాసుతో బుట్ట వచ్చినవి మా కజిన్ తీసుకున్నారు మలబార్లో. తనవి 35 గ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నవి మా కజిన్వి, ఫస్ట్ చూపించినవి నావి. చూడడానికి ఇంత డిఫరెంట్గా ఉన్నా కూడా పెట్టుకొని చూస్తే మాత్రం రెండు సిమిలర్ లుక్కే వస్తున్నాయి. ఈ కడా బ్యాంగిల్స్ జాయ్‌లుకాస్లో తీసుకున్నాను. 42 గ్రామ్స్ అయ్యింది. ఇవి స్క్రూ టైప్ ఓపెన్ బ్యాంగిల్స్. సో 24 సైజ్ అయినా 26 and 28 వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. కాసుల హారం 70 గ్రామ్స్ ఉంది. ఇది కంప్లీట్ లక్ష్మీదేవి కాసులు వచ్చాయి. కాసు పైన చిన్న లక్ష్మీదేవి డిజైన్ వచ్చింది. ఇది చాలా లైట్ వెయిట్ హారం. ఈ హారంతో లుక్ ఎలా ఉంది అని రిఫరెన్స్ ఫోటో కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ వడ్డానం. ఇది కూడా లైట్ వెయిట్లోనే చూస్ చేసుకున్నాను. ఇది జస్ట్ 100 గ్రామ్స్లోనే అయింది నాకు. డిటాచబుల్ పెండెంట్ వచ్చింది దీనికి. బ్యాక్ సైడ్ స్క్రూ ఓపెన్ చేసి పెండెంట్ యూస్ చేసుకోవచ్చు. ఇది జాయ్‌లుకాస్లో తీసుకున్నాను. ఈ లాంగ్ హారం లైట్ వెయిట్లో వచ్చింది, జస్ట్ 86 గ్రామ్స్లో. ఈ హారం, ఇందాక చూపించిన వడ్డానం అండ్ నల్ల పూసలు ఇవి నా పెళ్ళప్పుడు కొన్నాను. ఈ 3 ఐటమ్స్ నాకు మా హస్బెండ్ చేపించారు. మిగతా గోల్డ్ అంతా 3 years బ్యాక్ 2021, 2022లో మా అమ్మ చేయించింది. ఇది నా చైన్ బ్రాస్లెట్ 5 గ్రామ్స్ పడింది. ఇది భవానీ జ్యువెలర్స్లో చేయించుకున్నాను. ఇది వచ్చేసి నా ఫేవరెట్ డైమండ్ కడా బ్రాస్లెట్. జాయ్‌లుకాస్లో తీసుకున్నాను. ఇది 9 గ్రామ్స్ ఉంది. పెళ్ళికి ముందు రెగ్యులర్గా ఇదే యూస్ చేసేదాన్ని. ఇలా సైడ్కి ఒక హుక్ ఇచ్చారు ఓపెన్ అండ్ క్లోజ్కి. ఇందాక చెప్పాను కదా మా హస్బెండ్ చేపించిన నల్ల పూసలు అని. ఇది 9 గ్రామ్స్ అయింది. వితౌట్ పెండెంట్ బాగుంటుందని తీసుకున్నాను. అండ్ ఈ రింగ్స్ అన్నీ మ్యాక్సిమం మలబార్ అండ్ జాయ్‌లుకాస్లోనే తీసుకున్నాము. లెఫ్ట్ సైడ్ పెద్దవి 2 మా హస్బెండ్వి, మిగతావి నావి. ఈ వంకీ డిజైన్ నాకు నచ్చింది, సో శ్రీ భవానీ జ్యువెలర్స్లోనే చేయించుకున్నాను. 5 గ్రామ్స్ పడింది. ఇవి మాటీలు. ఇది గోల్డ్ కాదు, నార్మల్గా 1 గ్రామ్ గోల్డ్లో తీసుకున్నాము.
1600 పడింది. ఇక్కడ రిఫరెన్స్ ఫోటో పెట్టాను. ఇవి కూడా సేమ్ ఫోటోలో ఉన్న లాంటి మాటీలు బట్ విత్ వైట్ స్టోన్స్తో వచ్చింది. ఇవి చాలా యునిక్ ఇయర్ కర్వ్స్. ఇవి 12 grams గోల్డ్ పడింది. వైట్ అండ్ రెడ్ స్టోన్స్తో వచ్చింది. కింద చిన్న గోల్డ్ బాల్స్కి రెడ్ హ్యాంగింగ్స్ వచ్చాయి. ఇది చాలా యునిక్ అండ్ రేర్ ఐటమ్. సో నాకు మాటీల కన్నా ఇవి బెటర్గా అనిపించాయి. సో ఇవి తీసుకున్నాను. ఈ పాపడ్ బిళ్ళ గోల్డ్ కాదు, చార్మినార్ దగ్గర తీసుకున్నాను. 500కి వచ్చింది. ఇది 2 లేయర్ డొల్కీ బాల్స్ మాల. ఇది 8 grams 22 carats గోల్డ్లో అయింది. చాలా లైట్ వెయిట్ అండి. దీన్ని వ్యాక్స్ బీట్స్ అని కూడా అంటారు. ఇది జెండర్ న్యూట్రల్, మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా వేసుకోవచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, చిన్న పిల్లలు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది పులిగోరు విత్ లార్డ్ కృష్ణ పెండెంట్ అండ్ చైన్. చాలా లైట్ వెయిట్లో హెవీగా వచ్చింది. పెండెంట్ అండ్ చైన్ కలిపి 25 grams అయింది. ఇది హాలోగా ఉంది కాబట్టి అలా హెవీగా అనిపిస్తుంది చైన్ కూడా. ఇందులో చూపిస్తున్న ఆర్నమెంట్స్లో ఏదైనా ఒకదానికి కంప్లీట్ డీటెయిల్స్ లైక్ వ్యాట్, మేకింగ్ ఛార్జెస్ కావాలంటే కామెంట్ చేయండి. ఓన్లీ ఆ ఒక్కదాని డీటెయిల్స్తో సపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇది 40 grams పికాక్ హారం. లాంగ్ లెంత్ హారం కన్నా చిన్నగా అండ్ మీడియం లెంత్ హారం కన్నా పెద్దగా ఉంది. పెండెంట్లో పెద్దగా 2 పికాక్స్ అండ్ హారం మొత్తం చిన్న చిన్నగా పికాక్స్ వచ్చాయి. వెనకాల చూడండి ఇలా హాలోగా ఉంది. అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ మలబార్ జ్యువెలర్స్. నెక్స్ట్ ఇది షార్ట్ మ్యాంగో నెక్ పీస్. ఇది 20 గ్రామ్స్లో అయింది. పెట్టుకుంటే చాలా బాగుంది. శారీస్ పైనకి, డ్రెస్సెస్ పైనకి అండ్ చిన్నపిల్లలకి కూడా చాలా బాగుంటుంది. లెహంగా పైనకి వేసుకోవడానికి ఈ నెక్ పీస్ తీసుకున్నాము. ఇది చాలా లైట్ వెయిట్, జస్ట్ 10 గ్రామ్స్లోనే ఇంత బాగా వచ్చింది మాకు. అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ ఆర్కే జ్యువెలర్స్. ఇవి నార్మల్ సీజెడ్ స్టోన్ స్టడ్స్, గోల్డ్ కాదు. డ్రెస్సెస్ పైనకి చాలా బాగుంటాయి అండ్ పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఈ సెకండ్ పేర్ ఆఫ్ స్టడ్స్ కూడా పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి ఇంకో నల్ల పూసలు విత్ పెండెంట్. ఫస్ట్ చూపించింది వితౌట్ పెండెంట్, అది గోల్డ్. ఇది గోల్డ్ కాదు. ఈ పొల్కి కుందన్ జ్యువెలరీ లెహంగాస్ అండ్ ఫ్యాన్సీ శారీస్ పైన తీసుకున్నాను. ఈ సెట్ అండ్ బ్యాంగిల్స్ 2 బేగం బజార్లోనే తీసుకున్నాను. జ్యువెలరీ ఫర్ మెన్ అండ్ కిడ్స్కి సపరేట్ వీడియో చేసి పెడతాను పార్ట్ 2గా. ఇది లెంతీగా అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. ఓకే, బాయ్.